ఎక్కడ నుండి వచ్చి దొనకొండ. ఎట్లుంది ఇక్కడ బీసీ పార్టీ చూస్తుంటే కూడా బీసీల జాతర లాగా అనిపిస్తా ఉంది ఇక్కడ మొత్తం. దాదాపు 2 లక్షల పై కూడా జనాలు వచ్చారని చెప్తా ఉన్నారు. నిజంగా బీసీలు అందరూ మారే ఛాన్స్ అంటే చైతన్యం వచ్చినట్టేనా? ఆల్రెడీ ఒక 60%, 60% బీసీలు మొత్తం ఏకమైనరు. ఇంకా 40% కొంత కొంత ఏంటంటే అవగాహన అక్కడ ఉండేటువంటి కొత్త నాయకులు, ధర్మమైన నాయకులు కాబట్టి ఆ నాయకులు వాళ్ళ దగ్గరకు పోయి ఈ రోజున అదే ఏరా పార్టీలు అయితే మీ ఒక కూలికి పెట్టో జనాల్ని నాలుగు పెట్టో మభ్య పెట్టో మంపు పెట్టో మందు పోసో మానభంగం చేసో లేకపోతే ఈ బిర్యానీ పెట్టో బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చో కార్లు పెట్టో వచ్చేవాళ్ళు. కానీ మన పార్టీ అటువంటి ధర్మం పార్టీ సిద్ధాంతం ఏంటంటే సార్ నాకు తెలియదు కానీ నిజం నాకు తెలిసిన విషయం పార్టీ సిద్ధాంతం రాక్షస లక్షణాలు ఉండకూడదు. మన కార్యకర్తలకు కానీ మన పార్టీలో పనిచేసే వాళ్ళకి కానీ బీసీలకు కానీ అందరం ఏకమయ్యి బాగా చేసుకోవాలని చెప్పేసి పైనుంటి ఆ మహానుభావుడు రామచంద్ర యాదవ్ గారు తోయించాడు. పోతే అది శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఆ కాలజ్ఞానం ఏదైతే చెప్పినా అదే కాలజ్ఞానము ఈ రోజు మొన్న కరోనాతో కొంత పోయింది. ఈ రోజు సారు బోడే రామచంద్ర యాదవ్ గారు రామ 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 అనే పదము కాలజ్ఞానంలో వెళ్తారని చెప్పి అప్పుడు అనుకున్నారు. అదే రామ రామ అనేది ఆ మధురాడి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానంలో నుంచి బోడే రామచంద్ర యాదవ్ గారు పుట్టి ఈ రోజు బీసీలని అనగా వర్గాల పాపం చిన్న చితక సన్నకారు చిన్నకారు రైతులని అందరిని కూడా మామిడి రైతు వడ్ల రైతు మామిడి రైతు అందరిని కూడా ఆదుకుంటూ ఆయన తగ్గట్టు ఏదో శక్తి కొంది ఆయన ఎక్కడెక్కడ చేసుకుంటూ ఈ రోజు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఆయన ముందుకొచ్చిండు. అటువంటి మనిషి కాడ మరి రాబోడి ఈ రోజు వాస్తవం చెప్పాలంటే ఈ జనం కూడా భారీ ఎత్తున ఆగిపోవటానికి కారణం ఏంటంటే మధ్యలో చాలా వరకు ఆపేసినారని వింటున్నాము. సరే ఓకే, వచ్చిన వాడు బిర్యానీ ప్యాకెట్ కోసమో మందు కోసమో రాలే, వచ్చేవాడు నిజాయితీగా బీసీ వర్గాల కోసము రామచంద్ర యాదవ్ గారి అడుగులో నడవడానికి వస్తుందని చెప్పి ఈ వచ్చిన ఒక్కడైనా చాలు నిజాయితీ ఒరిజినల్ ఎవరంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళే ఒరిజినల్, ఏదో ఒక రకంగా తోసుకొని వచ్చిన వాళ్ళే ఒరిజినల్. వీళ్ళే రేపు ప్రభంజనం అయిపోయి ఒక బీసీ పార్టీని అసలు అగ్ర కులాలని కాదు కానీ కులాలని మనము విమర్శించడానికి మనమెవరు కానీ కులాలు అందరూ ఒకటే రకంగా ఉన్నారు. అగ్ర కులాలని కాదు కానీ దాదాపు వచ్చే రోజుల్లో మొత్తం కూడా బీసీవై పార్టీ ఏకగ్రీహంగా ఏపీని తెలంగాణని ఏలే పార్టీ ఏదంటే ఒక బీసీవై పార్టీకి అవకాశం ఉంది. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి ఆయన అంశలో నడవటానికి మేమందరం కూడా ప్రకాశం జిల్లా నుంచి దొనకొండ మండలం నుంచి వచ్చాము. మేమందరం కూడా రాబోయే ఎలక్షన్ లో పంచాయతీ ఎలక్షన్ లో ప్రతి ఒక్కరం వార్డుకి బీసీవై పార్టీ పోటీ చేస్తుంది. నెంబర్లుగా ప్రెసిడెంట్ గా కూడా పోటీ చేపిస్తాము. మేము కూడా పోటీ చేస్తాం. తప్పకుండా మేము గెలిచి మరి సారు చేతుల మీదుగా మేము మరి సన్మానం చేపించుకుంటామని చెప్పి ఈ సభాముఖంగా ఈ మీడియా మిత్రులు ఈ రోజున వాస్తవం చెప్పాలంటే మీడియా వాళ్ళు ఈ సార్ మీ మీడియా ఏంది సార్ మీది ఒరిజినల్ మీడియా సార్, ఇది మామూలు మీడియా కాదు. ఎందుకంటే ఎక్కువ శాతం ఇదే చూస్తున్నారు మీడియా. ప్రతి టీవీ పెడితే ఇదే మీడియా అవుతుంది. ఈరోజు నా అదృష్టం కనీసం మీరు ఇంత హెల్ప్ చేస్తున్నారంటే నిజంగా ఉంటే ఇటువంటి మీడియా ఉండాలా. ఎందుకంటే నిజాన్ని నిర్భయంగా ఒక నాయకుడా ఇతను కాదా అని చెప్పి ముందు మాట్లాడండి అయ్యా, మంచిగా మాట్లాడండి, లేదంటే చెడు ఉంటే చెడు మాట్లాడండి అని చెప్పి మైక్ ముందు చెబితే ఈ రోజు మాలాంటి వాళ్ళకి ఛాన్స్ వచ్చి కొంతమంది టీవీల్లో సెల్లులలో నాది కూడా నేను కూడా ఇటువంటి వాళ్ళని ఇట్లాంటి బీసీలను కూడా గుర్తించేది ఎవరంటే మీడియా మిత్రులే. బీసీని బయటికి తీసుకొచ్చేది మీడియా మిత్రులే. మీ అందరి చేతుల మీదుగా బ్రహ్మాండంగా సక్సెస్ అయితే ఏడ లక్షలో 1 మంది వచ్చినా గానీ అతనే హీరో, అతనే పెద్ద నాయకుడు. ఎందుకంటే స్పష్టంగా వచ్చారు కనుక. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ మీడియా మిత్రులందరూ కూడా మీడియా మిత్రులకి నా అభినందన తెలియజేస్తూ ఈ మీడియా నేను మాట్లాడింది మా గురువు గారు అయినటువంటి ఆయన బోడే రామచంద్ర యాదవ్ గారికి ఒకసారి ఆయన చూస్తే బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మొత్తం కూడా అసలు చాలా ఇది ఎట్లుందంటే నా దాదాపుగా ఇది మన ఇది ఉంది కదా ఏంది సభలాగా లేదు, ఇది ఒక పందిర్లేసి చేస్తారు జాతర లెక్కలేదు. ఇది ఒక దేవాలయం ఎటువంటిది ఎట్టుంటుందో ఒక తీర్థయాత్రలో పోతే అట్ట ఉంది. ఇది నాకైతే నిజంగా డిప్రెషన్ లో ఉన్నవాడిని కూడా నేను ఈ రోజు
ఎంత సంతోషమో, అన్ని బాధలు మర్చిపోయి అట్లుంది. ఎందుకంటే ఇది దేవుడి అంశంలో నడిచే మీడియా, దేవుడి అంశంలో నడిచే పార్టీ కాబట్టి చాలా ఆనందంగా ఉంది నాకు. మీ అందరికి కూడా నా ఎక్కువ సేపు స్పెండ్ చేసినందుకు మరి మేము ఏదన్నా మీకు బోరు కొట్టిస్తే నన్ను క్షమించండి నేను చెప్పి మీ మీడియా వారికి. నిజంగా మీ మీడియా అండి చాలా అసలు ముందు చాలా మంచిదండి. మీడియా ఎంత మంచిదంటే ఈ రోజు వెలుగునిచ్చేది మీరే, చీకటి చేయాలన్నా మీరే చేస్తారు, వెలుగునియాలన్నా మీరే ఇస్తారు. మంచికి మారు పేరే మీడియా. ఒక్కటి చదువుతాం, మంచికి మారు పేరే మీడియా. మీలాంటి మీడియా, ఏం మీడియా ఇది? పిన్స్ మీడియా అనేది అసలు ఎంత గొప్పదో ఇప్పుడు తెలుస్తుంది నాకు. ఇంతకుముందు చూడలే నేను. ఈ అంతా కూడా మీడియా వాళ్ళకు కూడా నమస్కారం చేస్తూ, శాతైన వరకు అంచెలంచెలుగా మేము ఏదన్నా నాయకుడిగా ఎదిగితే అందరికి మంచి చేసి ధర్మాన్ని 4 పాదాల మీద నడుపుతానని చెప్పి కోరుకుంటూ మరి మీ అందరికీ థ్యాంక్స్ చెప్తాను.